హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మనం ప్రస్తుతానికి విశాఖపట్నంలో ఉన్నాం. మనందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు సేనతో సేనాని అని ఇదే హోటల్లో ఈరోజు అనేక కార్యక్రమాలు పార్టీకి సంబంధించి నిర్మాణానికి సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఈరోజు మొదటి రోజు కావడంతో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలతో భేటీ అవ్వడమే కాకుండా అనేక మంది నియోజకవర్గ ముఖ్య నాయకులతో ప్రస్తుతం 3 గంటలకి మీటింగ్ కూడా ప్రారంభమైంది. అధికార ప్రతినిధులు కావచ్చు, లేదా నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావచ్చు, లేదా కీలకమైనటువంటి నాయకులందరితో కూడా మార్నింగ్ అంతా కూడా 10ంటికి పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం చేరుకోవడంతోనే ఇక్కడ ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం వరకు కూడా కొంత వరుస భేటీలు జరగడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కీలకమైనటువంటి నాయకులందరితో కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. అంతేకాకుండా రేపు ఎల్లుండి రేపు కూడా పార్లమెంట్కి సంబంధించి నియోజకవర్గానికి ఒక్కొక్క 15-20 మంది చొప్పున పిలిపించుకుని సపరేట్గా వాళ్ళ ఆలోచనలు తెలుసుకోవడంతో పాటు జనసేన పార్టీ ఎలా ముందుకు వెళ్ళాలి, టీడీపీతో కలిసి బీజేపీతో కలిసి ఎలా ముందుకు వెళ్ళాలి, వచ్చేటువంటి ఇబ్బందులు ఎలాంటివి ఇబ్బందులు వస్తున్నాయి, దీనికి ఎలాంటి పరిష్కారాలు జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు సూచిస్తారు అనేది కూడా చాలా కీలకంగా మరి. ఎందుకంటే టీడీపీకి సంబంధించి ముఖ్యంగా జనసేన గెలిచిన నియోజకవర్గాల్లో కూడా టీడీపీ ఆధిపత్యం అనేది ఎక్కువగా ఉంటుంది అని జనసేన ఎమ్మెల్యేలే చాలామంది అంతర్గతంగా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక గెలవనటువంటి పోటీ చేయనటువంటి లేదా టీడీపీ గెలిచినటువంటి నియోజకవర్గాల పరిస్థితిలో అక్కడ ఉన్నటువంటి స్థితి అయితే చాలా ఇబ్బందికర పరిస్థితులు అని చెప్పాలి. టీడీపీ నాయకులను పట్టించుకోవట్లేదని, కార్యకర్తలను పట్టించుకోవట్లేదని అనేక ఇష్యూస్ వరుసగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి అయితే వచ్చి, అందుకనే పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాలని ఈ నెల 28, 29, 30వ తారీఖు విశాఖపట్నంలో ఈ 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల నాయకులు లేదా క్రియాశీలక కార్యకర్తల్లో వరుస భేటీలు అయితే నిర్వహిస్తున్నారు. సో దీంట్లో చాలా కీలకమైనటువంటి అంశాలు, అటు టీడీపీతో ఎలా ఉండాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, పవన్ కళ్యాణ్ గారు జనసేన వ్యూహం ఏంటి, దీంట్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు జనసేనలో జాయిన్ అవ్వడానికి లేదా ఇతరితర పార్టీల నుంచి వచ్చేటువంటి జాయినింగ్స్ కూడా ఎక్కువగానే ఉండే అవకాశాలు కూడా ఉంటున్నాయి. ముఖ్యంగా విశాఖపట్నంలో ఈ 3 రోజుల పర్యటనలో కూడా కొన్ని ఇక్కడ చేరికలు కూడా ఉండబోతున్నాయి అనేది కూడా తెలుస్తోంది. సో ఏదేమైనా సరే మొత్తానికి ఇప్పుడు తీసుకున్నటువంటి నాయకులు లేదా ఇంతకుముందు నుంచి పార్టీ మొదటి నుంచి పనిచేసేటువంటి నాయకులు అందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చాలా కీలకమైనటువంటి విషయాలు తెలియజేయబోతున్నారు అనేది. ఎందుకంటే ఓన్లీ పిఠాపురం ప్రజల గురించే మాట్లాడారు కానీ పార్టీ నిర్మాణం గురించి మాత్రం పవన్ కళ్యాణ్ గారు అక్కడెక్కడా మాట్లాడలేదు. సో పార్టీ నిర్మాణానికి ఇది కరెక్ట్ అయినటువంటి సమయంగా పవన్ కళ్యాణ్ గారు భావించారు. మొదట ఒక 1 ఇయర్ అంతా కూడా ప్రజా పరిపాలనకి ప్రజల కోసం కేటాయించారు. ప్రజలకి ముందు మనం చాలా సంవత్సరాల తర్వాత ఒక అంధకార ఆంధ్రప్రదేశ్ నుంచి బయటకు తీసుకొచ్చిన తర్వాత ప్రజల మీదే దృష్టి పెట్టి ఆ తర్వాత పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాలనే పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలాగానే కనిపిస్తూ ఉంది. సో 1 ఇయర్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి పూర్తి స్థాయిలో జనసేన పార్టీకి కేటాయించడం ఇదే మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రోజుల పాటు. సో చాలా కీలకమైనటువంటి అంశాలు ఉండేటువంటి అవకాశం ఉంది. సో రేపు మళ్ళీ ఇక్కడ లోకేష్ గారు కూడా ఆయన ఇక్కడ కొన్ని పర్యటనలు కూడా ఉండబోతున్నాయి. మరి ఎలా జరగబోతుంది, ఏం జరగబోతుంది, ఇక్కడ ఉండేటువంటి ఇన్పుట్స్తో పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో ఏం చర్చించబోతున్నారు, ఇవన్నీ కూడా వరుస ఎప్పటికప్పుడు లైవ్ మీకు అందించే ప్రయత్నం చేస్తాం.